అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. ఒకప్పుడు టీవీ సీరియల్స్ కథలుగా వస్తుంటే ఈ సీరియల్స్కి ఎండింగ్ లేదా ఇంకా పొడిగించుకుంటూ పోతారా అనేటువంటి అభిప్రాయం చాలామంది మహిళల్లో ఉండేది. తర్వాత వెబ్ సిరీస్లు వచ్చాయి, కంటిన్యూస్. ఒకప్పుడు 3 గంటల్లో ఉండాల్సిన సినిమా ఇవాళ 30 ఎపిసోడ్గా వెబ్ సిరీస్లో రన్ అవుతూ ఉంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మద్యం స్కామ్ విచారణ సినిమా కథలాగా, వెబ్ సిరీస్ లాగా, సీరియల్ లాగా అది సాగుతూనే ఉంది. ఎంత వెలికి తీస్తే అంత అవినీతి బయటకు వస్తూ ఉంది. ఆ డబ్బుని, మద్యం స్కామ్ ద్వారా సంపాదించిన డబ్బుని ఎటు తీసుకెళ్లారు, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టారు, ఈ విషయాలన్నీ బయటకు వస్తూ ఉంటే కళ్ళు బయలు గమ్ముతూ ఉన్నాయి. నిన్నగాక అంతకుముందేమో ఆఫ్రికా అనుకున్నాం, తర్వాత దుబాయ్లో 150 కోట్లు, ఇప్పుడు కొత్తగా ఒక 2 సినిమాని రాజు కసిరెడ్డి నిర్మించారు మద్యం స్కామ్తో సంపాదించిన డబ్బుతో. ఆ విషయాలు కూడా బయటకు వచ్చే, ఒకటి సుమంత్ హీరోగా, ఇంకోటి నిఖిల్ హీరోగా. స్పై సినిమా, ఆ ప్యాన్ సినిమాను కూడా ఈ మద్యం స్కామ్తో వచ్చిన డబ్బులతో నిర్మించారు అనేటువంటిది. సో మద్యం స్కామ్తో సినిమాలు నిర్మించడమేమో కానీ ఈ మద్యం స్కామ్ జరిగినటువంటి తీరును చూస్తే మాత్రం ఓ సినిమా తయారు చేయొచ్చు. మరి వర్మ గారు అంటే వైసీపీతో ఉన్నారు కాబట్టి ఆయన ట్రై చేస్తారా లేదా మనకు తెలియదు. కానీ ఈ మద్యం స్కామ్ జరిగిన తీరుని, సంపాదించిన దాన్ని వైట్గా మార్చిన తీరుని, ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టారు, ఇవన్నీ అంశాలని ఒక సినిమా కథలా రూపొందించవచ్చు. దాని మీద మరింత వివరణ, విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు అంకంరావు గారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, మీరు రాజకీయ విశ్లేషకుడుగా అందరికీ తెలుసు, కానీ సినిమా ప్రొడ్యూసర్గా కూడా అనేది మాకు తెలుసు. కాబట్టి లిక్కర్ సినిమా డబ్బులతో 2 సినిమాలు తీశారంట, కానీ ఈ లిక్కర్ కథతో ఏమన్నా సినిమా ఉపాయం ఏమన్నా ఆలోచిస్తారా? నిస్సందేహంగా కట్టారు. ఇది మళ్ళీ మొదలైంది స్పై. మళ్ళీ మొదలైంది సినిమాలో సుమంత్ గారు కథానాయకుడు, నాగేశ్వరరావు గారు మనవడు గారు, అక్కిన నాగేశ్వరరావు గారు మనవడు గారు. రెండో దాంట్లో నిఖిల్. ఈ 2 చిత్రాలు నిర్మించాడు. ఈయన కనుక అదుపులో తీసుకోకపోతే ఇంకా 3-4 చిత్రాలు ఆయన ప్రారంభోత్సవం కూడా చేయటం కూడా జరిగేది. అవునా? రాజు కేసిరెడ్డి. ఓకే. ఇది మీరన్నట్టు ధారావాహికంగా మనకి రోజు వస్తూ ఉంటది. ఆడవాళ్ళు ఒకప్పుడు, నాకు బాగా గుర్తు, ఋతురాగాలని చెప్పి రాస్తూ ఉండేది. అప్పుడు అంతకు ముందు వరకు మామూలుగా చాలల్లో పనిచేసే మహిళలు అంతకు ముందు వరకు సాయంత్రం 6 గంటల దాకా, అంటే పొద్దు కోకపోయే ముందు దాకా చాలల్లో పనిచేసేవాళ్ళు. కానీ ఈ ధారావాహిక ఎప్పుడైతే ప్రదర్శించడం మొదలు పెట్టారో అప్పటి నుంచి అది ఏ రోజైతే రాబోతుందో, వారానికి ఒకసారి వచ్చేది, రాబోతుందో ఆ సమయానికి రావడం కూడా జరిగేది. తర్వాత దాన్ని ఏ విధంగా తీసుకొచ్చారో మనందరికీ తెలుసు. అవును. అట్లాంటి తర్వాత పుంకాలుగా వచ్చి ఇప్పటికీ కొనసాగుతానే ఉన్నాయి. అవును. మీరన్నట్టు మద్యం కుంభకోణంలో కూడా ఈరోజు మొట్టమొదటి అనుకుంది ఓ మిథున్ రెడ్డి, ఓ విజయసాయి రెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డి. ఇంతవరకు అనుకున్నాం. వీళ్ళ వరకే సంబంధం అనుకుంటే రాజు కేసిరెడ్డి బయటకు వచ్చాడు. ఆ తర్వాత ధనుంజయ రెడ్డి వచ్చాడు. ఆ తర్వాత ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వచ్చాడు. అవును. ఆ తర్వాత బాలాజీ గోవిందప్ప వచ్చాడు. మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాడు. వాళ్ళ స్నేహితుడు వెంకటేష్ నాయుడు వచ్చాడు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు పేరు ఉంది. తదుపరి మిథున్ రెడ్డి గురించి ఇందాక ఎటు చెప్పుకున్నా, చివరిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పని అనుకుంటాం. ఆయన దాకా వచ్చేసరికి ఇంకెంతమంది పేర్లు వస్తాయి అని. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు మామూలుగా అయితే వాసుదేవరెడ్డి, మొన్న రజిత్ భార్గవ్. అవును. వీళ్ళందరూ వరుసనే వస్తున్నారు కాబట్టి ఇంకెంతమంది ఉండారో దీంట్లో. ఇవన్నీ కూడా ఎందుకంటే ఒకళ్ళతోటి పానివ్వలేదు, రాసపీనుగా ఒకరితోటి వెళ్ళదని చెప్పని. అట్లానే ఇక్కడ ఏంటంటే తనతో పాటు పక్కన మంది బార్బరాన్ని తీసుకెళ్ళటం అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటు. గతంలో కూడా విజయసాయి రెడ్డి కావచ్చు, సునీల్ కావచ్చు, చాలా మంది, అనిల్ కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు కదా. అంటే ఇక్కడ కూడా మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, దీనికి సంబంధించినంత వరకు చాలా మంది ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అదుపులో తీసుకుంటారు అనే భావన ఇప్పుడు చాలా రోజుల నుంచి వస్తూనే ఉంది. ఎప్పుడు అదుపులో తీసుకుంటారు అనే పక్కన పెట్టిన, అసలు తీసుకుంటారా లేదా అనే అనుమానం కూడా చాలా మంది వస్తా ఉంది. అంటే తీసుకుంటారనే అందరికీ తెలుసు అందుట్లో, కానీ అతను దోషిగా నిరూపించగలుగుతారా లేదా అనేది అనుమానం. అదే కరెక్టే. తీసుకుంటారు. ఎందుకంటే రాజు కేసిరెడ్డి ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో తీసుకొచ్చేసి నేలమాలికలో తెలంగాణ ముఖ్య పట్టణం అయినటువంటి భాగ్యనగరంలో 5 చోట్ల పెట్టారు. అవును. అలాగే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ నివాసం పక్కన అక్కడ పెట్టేశారు తాడేపల్లిలో. అవును.
మరి ఇక్కడ జరుగుతున్నప్పుడు ల్యాండ్మార్క్ అపార్ట్మెంట్ అంటే ఇక్కడ ఈ ధనాన్ని ఎక్కడికెక్కడ తరలించారనేది వాళ్ళు చిత్రీకరించడానికి అవకాశం ఉన్నటువంటి ఏదైతే సీసీ కెమెరాలు పెడతారు కదా వాటిని ధ్వంసం చేశారు. కానీ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలో ఇప్పుడు వాటికి సంబంధించిన బయటికి తీసుకొని అసలు కట్టలు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో మనం చూస్తూ ఉంటే ఎవరెవరు దాన్ని నిర్వహణ చేశారు, ఎక్కడెక్కడ తల్లిపోయింది అనేది కూడా బయటకు వస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గర 3,000 కోట్ల రూపాయలు మనకి లెక్కలు కనపడతా ఉన్నాయి. 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయలు రాజు కేసిరెడ్డి దగ్గర కనపడతా ఉన్నాయి. మిగిలిన ధనం ఎక్కడికి వెళ్ళింది? ముంబై నుంచి ఏదైతే వాళ్ళు మద్యం తయారీదారులు బంగారం రూపేణా లేదంటే వజ్రాల రూపేణా వీళ్ళకి అందజేశారో, రేపు పొద్దున ఈడీ కూడా వచ్చింది కదా దీంట్లో, వాళ్ళు వచ్చేసి తనిఖీ చేశారనుకోండి, రాజు కేసిరెడ్డి దగ్గర ఎటు దొరకదు. ఎందుకంటే అది ఎక్కడ తరలించాలో వాళ్ళు తరలించాడు, సినిమాలు తీశాడు, రియల్ ఎస్టేట్ లో పెట్టాడు, అది వేరు. డబ్బులు వేరు, ఈ బంగారాన్ని ఈ నగల్ని వజ్రాలని వజ్ర వైడూర్య మణిమాణిక్యాలని చెప్పిన గతంలో చెప్తూ ఉండేవాళ్ళు ఏదన్నా చరిత్ర గురించి చెప్పాలంటే. అట్లానే వీళ్ళు ఈ విధంగా చేసుకున్నారు. కాబట్టి దాన్ని ఎక్కడ తరలించారనేది ఈరోజు ప్రశ్నలు అడిగారు అనుకోండి ఈడీ వాళ్ళు, సమాధానాలు ఉండవు కదా. అప్పుడైనా దానికి మూలకారకుడు ఎవరి దగ్గరికి వెళ్ళిందో వీళ్ళ దగ్గర ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో చెప్పిన తర్వాత మౌనం అంగీకారం అని చెప్పి అర్ధాంగీకారం అంటారు కదా, కష్టం. అవును. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇంతమంది పేర్లు ఇంతమంది బయటకు వస్తున్నారని అయితే నేను స్పష్టంగా చెప్పగలను. ఇప్పుడు అంతిమంగా జరుగుతుంది ఏంటంటే ఈ యొక్క ఇంత ధనాన్ని విదేశాలకు తరలించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో బాగా నమ్మకస్తుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి, ఆ తర్వాత మిథున్ రెడ్డి, వాళ్ళిద్దరే ఆర్థిక వ్యవహారాలని సరిచేసింది. ఎప్పుడైతే విజయసాయి రెడ్డిని పక్కన పెట్టారో ఈ రెండిటి వ్యవహారాలు చూసుకుంది వాళ్ళిద్దరే. కాబట్టి వాళ్ళిద్దరు కూడా దీంట్లో ముఖ్య పాత్రలు. కాబట్టి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేరంగం వేస్తున్నాడు. ఇక్కడ ఇంకోటి కూడా గమనించుకోవాలి, ఇందుట్లో కొంతమంది అధికారులు విచారణ అధికారులు నిజంగానే ఇప్పుడు దీని మద్యానికి సంబంధించి విచారణ అధికారులు అద్భుతంగా పనిచేశారు. అవును, చాలా అద్భుతంగా పనిచేశారు. ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇంత పెద్ద స్కామ్ ని తీసుకురావడం ఈ విధంగా స్టేట్ ఆఫీసర్స్ వాళ్ళకున్న లిమిట్స్ లో అవును చాలా అద్భుతంగా పనిచేశారు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తి విదేశాలకి మారు పేరు మీద తరలిపోతున్నా కూడా కనిపెట్టి పట్టుకురావడం అంటే మామూలు విషయం కాదు. ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్న వాళ్ళంతా కూడా పెద్ద తలకాయలు, ఏమైనా చేయటానికి వెనకాడనటువంటి వాళ్ళు. అవును, అలాంటి వాళ్ళతో పెట్టుకొని వాళ్ళు రిస్క్ చేసి వాళ్ళు ఇప్పుడు ఉన్నత విద్యాలయాల్లో చదువుకొని ఐఐటిలో ప్రథమ ర్యాంకులో ఉత్తీర్ణులైనటువంటి వ్యక్తులు 4 తీసుకొచ్చి దీంట్లో వినియోగించారు అంటే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. ఇట్లాంటి అందరిని చూసుకుంటా ఉంటే అసలు ఏ విధంగా వాళ్ళు అట్లాగే ఒక కాఫీ షాప్ లో పనిచేసే వ్యక్తిని బయటికి తీసుకొచ్చేసి అతని ద్వారా సంస్థను ప్రారంభించేసి 1,000 కోట్ల రూపాయలు అతని ఖాతాలో లావాదేవీలు జరుపుతూ ఉంటే అతను తెలియకుండా జరిగింది అంటే ఎంత ప్రణాళికాబద్ధంగా వాళ్ళు ముందుకు తీసుకొచ్చారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మంచి సినిమా స్టోరీ రెడీ చేసి నిస్సందేహంగా నేను ఇదే అనుకుంటున్నాను. దీని మీద కనుక ఇప్పుడు వీలైనంత తొందరగా గనక ఇక్కడ ఏమైందంటే ఇదే గనక తెలుగుదేశం ప్రభుత్వంలో గనక జరిగి ఉన్నట్టయితే సినిమా తీసి రామ్ గోపాల్ వర్మ గారు ఈ సినిమా తీసి ఉండేవారు. అవును అవును, అర్థమైందా? అవును, వీళ్ళకి అంత తెగింపు అంత చొరవ వీళ్ళకి లేవు. కాబట్టి ఇలాంటి ఏదైనా జరుగుతున్నా కూడా వీళ్ళు చట్టం తన బంధాన్ని తీసుకెళ్ళింది, మనం పెట్టుబడులు తీసుకొద్దామా, లేకపోతే బిడ్స్ తీసుకొద్దామా, బిడ్స్ పిలాన్ని తీసుకొద్దామా, సంస్థలు తీసుకొద్దాం, అది ప్రజలకు అవసరం. అది మనం కూడా కాదనకూడదు కదా, ప్రజలకు అవసరం. వాళ్ళు ఏంటంటే ప్రజల గురించి ఆలోచిస్తారు, వీళ్ళేమో వాళ్ళ స్వలాభం గురించి ఆలోచించారు. అది వీళ్ళకి స్వలాభంగా ఆలోచించుకుంటే వచ్చేసారి తీసుకుంటే ఎవరు పెద్ద పట్టించుకునేవాడు కాదు. డబ్బు సంపాదించుకోవటాన్ని నేను డే 1 నుంచి పెద్ద తప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ఎక్కువ ఆలోచిస్తారని నేను అనుకోను. కానీ ఈ నకిలీ మద్యం ఫలితం అవును వ్యవస్థ 30,000 మంది చనిపోయారు. కానీ చనిపోయిన వాళ్ళు 30,000 మంది అని మీరు అనుకుంటున్నారు, కానీ 30,000 కుటుంబాలు అనాథరైపోయినాయి. అవును, ఎవరు మంది. అవును, ఇప్పుడు చనిపోయిన నాకు ఇప్పుడు అర్థం కాలేదు. కట్టవారు 30,000 మంది చనిపోయారని చెప్పని గణాంకాలు మనకు చెప్తా ఉన్నాయి వైద్య రంగానికి సంబంధించి. ఈ రోజు కూడా వాళ్ళు వచ్చేసి దీనివల్ల చనిపోయారని చెప్పని మాకు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి ఎందుకు వాళ్ళు ముందుకు రావట్లేదు ఆ కుటుంబాల్లో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. అవును, ఒక తల్లి కొడుకుని కోల్పోయింది, ఒక భార్య భర్తని కోల్పోయింది, ఒక భార్య బిడ్డ తండ్రిని కోల్పోయాడు. మరి ఇవన్నీ కూడా ఉన్న తర్వాత వాళ్ళు ఎందుకు బయట రాలేదు? ఇప్పుడు కూడా చాలా మంది వైద్యశాల చుట్టూ తిరుగుతున్నారు, లక్షల మంది తిరుగుతున్నారు. నా లెక్కల ప్రకారం 30 లక్షల మంది దాకా తేలారు. కిడ్నీలు వాళ్ళు మాకు పలానా దాని వల్ల, పలానా మద్యం వల్ల, పలానా వాళ్ళ వల్ల మేము ఇట్లా నష్టపోయామని చెప్పని ఎందుకు ఇంకా వాళ్ళు ఉద్యమం బాట పట్టలేదో నాకు అర్థం కావట్లేదు.
నిజానికి రిక్కర బాధితుల సంఘం ఒకటి పెట్టాలేమో. నిస్సందేహంగా పెట్టాల్సింది. థ్యాంక్స్.